ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతో జున్ను చేసుకుందాము. చాలా స్పంజీగా ఫ్లఫీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. చాలా సింపుల్ అండి, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. 3 ఇంగ్రీడియంట్స్లో చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా ఉందో. స్మూత్ జున్ను ఈరోజు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాం. కొబ్బరి పాలతో జున్ను తయారు చేయడం ఎలాగో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరిని తీసుకొని బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ కలర్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 కప్పులు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ వద్దనుకునే వాళ్ళు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకుందాము. మిక్సీ జార్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుందాము. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ 2-3 సార్లుగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి కొబ్బరి బాగా మెదిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే కొబ్బరి పాలంతా చిక్కగా రావు. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టుకుందాం. ముందుగా పాలను వడకట్టుకోవడానికి ఒక గిన్నెని తీసుకున్నాను. ఒక స్టెయినర్ని తీసుకున్నాను. నా దగ్గర పెద్ద స్టెయినర్ లేదని టీ జల్లెడనే తీసుకున్నాను. మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, కొంచెం కొంచెంగా జల్లెడలకు వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఒత్తుకుంటూ ఉంటే పాలన్నీ కింది పక్కకు వచ్చేస్తాయి. ఇలాగే ప్రతిసారి చేసుకోవాలి. మనం ఇలా ఒత్తుకున్న తర్వాత మిగిలిన పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి, దీన్ని మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకోండి. అది మనకి ఏం యూజ్ అవ్వదు. చూడండి కొబ్బరి పొడి ఎంత వచ్చిందో. పూర్తిగా పాలను పిండేసుకున్నాము. నేను చేసిన మిశ్రమానికి ఇన్ని పాలు వచ్చాయి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ముందుగా ఒక కడాయిని తీసుకుందాము. మనం వడకట్టి పెట్టుకున్న పాలని కడాయిలో వేసుకుందాము. పూర్తిగా కాకుండా కొన్ని పాలను ఉంచుకుందాము. ఈ కొన్ని పాలల్లో మనము 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ వేసి యాడ్ చేసుకుందాము. మొత్తం పాలలో వేస్తే కార్న్ఫ్లోర్ కరగదండి, అందుకే కొన్ని పాలను తీసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాము. ఉంటలు లేకుండా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం వడకట్టి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఈ కడాయిలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలోకి 1/2 కప్పు షుగర్ వేసుకొని కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ 5 నిమిషాలు అయిపోతుందండి, కాబట్టి ఖచ్చితంగా 5 మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలి. చూడండి కొబ్బరి పాలు మనకు చిక్కబడుతూ ఉన్నాయి. ఈ టైంలో స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి మనకు చాలా దగ్గర పడిపోయింది. మిశ్రమము రెడీ అయిపోయింది. దీంట్లో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుందాము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని 2 కప్పుల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను సర్కిల్ షేప్లో ఉండే బౌల్స్ తీసుకున్నాను. మీరు వేరే షేప్లో ఉండే బౌల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకున్న తర్వాత 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ అయింది. మనం మిశ్రమాన్ని బయటికి తీసుకున్నాము. చూడండి ఎలా సపరేట్ అవుతా ఉందో చేత్తో అంటేనే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకుందాం. వావ్, చూడండి కొబ్బరి పాల జున్ను రెడీ. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.